డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఇలాగూ సెలవిస్తుంది. ఎలా అనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి నిత్య జీవము అని. పాపం అనేది ఒక విషం లాంటిది. ఒక మనిషికి రోజు కొంచెం కొంచెం విషం ఇస్తే అతడు వెంటనే చనిపోడు. మొదట నిద్రలేమి, తర్వాత బలహీనత, ఆఖరికి మరణము. పాపం కూడా అంతే. ఒక రోజులో మనిషిని చంపదు, కానీ నెమ్మదిగా ఆ మనిషికి మనశ్శాంతిని లేకుండా చేస్తుంది, ఆనందాన్ని సంతోషాన్ని లేకుండా చేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేస్తుంది, చివరికి నీ ఆత్మను అగ్నిలో కాలుస్తుంది. యుగ యుగాల వరకు నరకంలో నీ ఆత్మను కాలుస్తుంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము అని. అది శరీరానికే కాక ఆత్మకు కూడా. కానీ దేవుడు ప్రేమగల తండ్రి పాపం అనే విషయానికి మనకు మందు ఇచ్చాడు. ఆ మందు పేరే యేసుక్రీస్తు రక్తం. ఈరోజు నువ్వు పాపాన్ని తేలికగా తీసుకుంటే రేపు అది నిన్ను తేలికగా వదలదు. ఈరోజే పాపం విషయమే పశ్చాత్తాపడి మారు మనసు పొందు. దానిని వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుని స్వీకరించు. ఆయన రక్తాన్ని ఆశ్రయించు. ఆయన మాత్రమే నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలడు. అంతేకాదు, యుగ యుగాలు ఆయనతో కూడా జీవించే ఆ మోక్ష రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి రక్షించునుగాక.